ఓసారి ఎప్పుడు నేను బండి మీద వెళ్తున్నాను, ఒక ఆయన నాకు ఎదురొచ్చాడు. ఎదురొస్తే సరిగ్గా ఒక గుడి వచ్చిందండి. సరిగ్గా గుడి వచ్చింది. గుడి రాగానే చాలా మంది చేసే పని ఏంటి చెప్పండి? చాలా మంది ఏమంటారు? అంటారుగా, కరెక్ట్గా గుడి వచ్చిందో లేదో ఈయన వెంటనే ఆ గుడిని చూడగానే ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, ఆ 2 వేళ్ల సందులో ఏముందో తెలుసా అండి? సిగరెట్ ఉంది. అంటే ఇప్పుడు ఈయనకి ఏముంది? గుడిని చూడగానే ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది అంటే భక్తి అనేది వచ్చేసింది. ఆయన భక్తి గలవాడే. గుడిని చూస్తే ఇలా సిలువేసుకుంటాడు. కానీ ఈయనకేం లేదో తెలుసా? ఈయనకేం లేదో తెలుసా? భయం లేదు. అందుకే 2 వేళ్ల సందులో ఏం పెట్టుకున్నాడు అని అంటే సిగరెట్ అనేటువంటి దాన్ని పెట్టుకున్నాడు. ఈ రాత్రి మనం భయం అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. దేవుని యందు భయము కలిగి మనం ఏం చేయాలనంటే బ్రతకాలి. దేవుని యందు భయంతో మనం ఉండాలి. ఒకసారి అబీమెలెకు అంటాడు అబ్రహాముతో, నువ్వు అసలు ఏం చూసి నువ్వు ఇలా ప్రవర్తించావు, నువ్వేం చూసి అసలు ఇలా చేసావు, అసలు ఎందుకు ఇలా చేసావు అని అనగానే అప్పుడు వెంటనే అంటాడు, ఈ స్థలమందు దేవుని భయము బొత్తిగా లేదు అని అంటాడు. ఏం లేదు ఈ స్థలంలో అనంటే, ఈ స్థలంలో దేవుని భయం లేదు, అది కూడా బొత్తిగా లేదు. అందుకే నేనేం చేశాను అనంటే ఈ విషయంలో నేను ఇలా ప్రవర్తించాను. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ప్రాంతంలో దేవుని భయం అనేది ఉందా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి దేవుని భయం అనేది ఉందా? సంఘానికి వచ్చేటువంటి వాళ్ళకి దేవుని భయం అనేది ఉందా? లేదా ఈ రాత్రి ఈ మీటింగ్కి వచ్చినటువంటి వారికి దేవుని భయం అనేది ఉందా? నువ్వు దేవునికి భయపడుతున్నావా? నీ ఇంట్లో వాళ్ళకి దేవుని భయం ఉందా?